ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 32వ ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యాక్ట్స్ చాప్టర్ 20 వర్స్ 32లో 3rd లైన్ అండర్లైన్ చేసుకోండి. దేవా, నాతో మాట్లాడు, ఈరోజు ఒక వాగ్దాన వాక్యాన్ని నీ సేవకుడు ద్వారా దయచే ప్రభు అని అడుగుతున్నావు కదా. నీ ప్రార్థన ఆలకించి దేవుడు పరలోకము నుండి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అపోస్తల కార్యాల గ్రంథం నోట్ చేసుకోండి. 20వ అధ్యాయము 32వ వచనంలో 3వ లైన్ దగ్గర నుంచి నేను చదువుతున్నాను. మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తి గలవాడు. దేవా, మాకు క్షేమాభివృద్ధి ఎప్పుడు ఇస్తావు బాబు? మరి మీరు క్షేమము ప్లస్ అభివృద్ధి. మా వ్యాపారాల్లో అభివృద్ధి లేదు, లేకపోతే మా ఇంట్లో క్షేమం లేదు. దేవా, మాకు ఎప్పుడు వస్తుంది? అది నువ్వు ఇవ్వలేవా ఏంటి? ఇంతకాలం నుంచి ప్రార్థిస్తూ ఉన్నాను, మా ఇంటిలో శాంతి లేదు అని అడుగుతున్నావు కదా. దేవుడు నీ కుటుంబంలో గొప్ప శాంతిని కలగజేయుచున్నారు. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు గొప్ప శక్తిగల దేవుడు. ఆ శక్తిగల దేవుడు గురించి పరిశుద్ధ పౌలు ఈరోజు అద్భుతమైనటువంటి మాటను తెలియపరుస్తున్నాడు. కేవలం ఈరోజు ఈ వాగ్దాన వాక్యము నీకే. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట్లాడుతున్నాడంటే, మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకు. ఎందుకంటే కొందరు క్షేమాన్ని ఇవ్వగలరు, కొందరు అభివృద్ధినిచ్చేవారిని మనం చూస్తూ ఉండొచ్చు. క్షేమము కలగజేసేవారు మనకు అభివృద్ధిని ఇవ్వలేరు, అభివృద్ధిని కలగజేసేవారు క్షేమాన్ని ఇవ్వలేరు. కానీ యేసులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన మీకు క్షేమాభివృద్ధిని కలగజేయటానికి అంత శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువా, క్షేమము కావాలి, మాకు ప్రయాణాల్లో క్షేమం కావాలి. ప్రభువా, మా ఇంటిలో క్షేమము కావాలి, నా బిడ్డలకి, వారి కుటుంబాలకి, వారి చుట్టూ నీ దూతలు కావలి ఉంచని అడుగుతున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీకు ఇస్తున్న గొప్ప జవాబు ఏంటంటే, క్షేమముతో కూడిన అభివృద్ధి, చేతి పనుల అభివృద్ధి. ఎంతో సంపాదిస్తున్నావు, ఎన్నో వస్తున్నాయి, ఏది నిలబడట్లేదని భయపడుతున్నావు కదా, దుఃఖపడుతున్నావు. లేకపోతే మేము అభివృద్ధి పరచబడటానికి ఒక ఉద్యోగం లేదు, ఒక వ్యాపారం లేదు, ఒక వ్యవసాయం లేదు, ఏది కూడా దొరకట్లేదు, ఏ పని అనుకుని ముందుకెళ్ళినా ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు అని దుఃఖపడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాట. ఈ అద్భుతమైన వాగ్దానము నీకే దేవుడిస్తున్నాడు. క్షేమముతో కూడిన అభివృద్ధిని ఆయన నీకు ఇచ్చుచున్నాడు. ఇవ్వటానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే ఆయన భూమిని ఆకాశమును సృజించిన దేవుడు. నిన్ను నన్ను
తయారు చేసిన దేవుడు, మనలో జీవవాయువును ఊదినవాడు, ఆయన సర్వశక్తిమంతుడు. యెహోవా దేవుడు గొప్ప దేవుడు. ఈరోజు మీకు క్షేమము, అభివృద్ధిని దేవుడు అనుగ్రహించుచున్నాడు. బలహీనతగా ఉంది, నా జీవితంలో నెమ్మది లేదు, పిల్లల దగ్గర సమాధానం లేదు, మా కుటుంబాల మధ్య సమాధానం లేదు, నా భార్య భర్తల మధ్య సమాధానం లేదు, రకరకాలుగా ఏ సమస్య కొరకు ప్రార్థిస్తున్నావో దేవుడు నీ మొర ఆలకించాడు. క్షేమముతో కూడిన అభివృద్ధిని నువ్వు చూస్తావు, అది 100% చూస్తావు. ఎందుకంటే ఆయన సమర్థుడు, గొప్ప సమర్థుడు. సమస్తం ఆయన చేతిలో ఉంది. ఎప్పుడు ఏది అవసరమో నీకు అనుగ్రహిస్తానని మాట ఇచ్చారు. ఆయన నీ కుటుంబానికి, నీ బ్రతుకులో క్షేమము, అభివృద్ధిని ప్రభు దయచేస్తున్నారు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఆమేన్. శిరీష, భర్త పేరు బన్నీ. వీరు డోర్నిపాడు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరు కడప తైలాభిషేకానికి వెళ్ళారు. తనకి మొదటి వివాహం అయిన తర్వాత ఒక బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి అని కడప వెళ్ళారు. కానీ అక్కడ సాక్ష్యాలు విని నమ్మలేదు. తను నిజంగా అనుకున్నది జరుగుద్దా తైలాభిషేకంలో అనుకుంది. ఇక్కడ దైవజనులు ప్రార్థన చేస్తే నిజంగా జరుగుతాయంటే నాకు కూడా పిల్లలు కావాలని తను మనసులో అనుకుని ప్రార్థన చేయించుకుందంట. చేయించుకున్న తర్వాత తను గర్భవతి అయిన 3 నెలలకి తను వెళ్ళి చెక్ చేయించుకుంటే నీ కడుపులో పిల్లలు ఉన్నారని డాక్టర్స్ చెప్పారనమాట. తను ఒక హాస్పిటల్కి వెళ్ళి నమ్మకం కుదరలేదు. నేను ఇలా తైలాభిషేకంలో అనుకుంటేనే నాకు పిల్లలు పుట్టేస్తారా అని తను నమ్మలేదు. నమ్మకపోవడంతో ఇంకో 3 హాస్పిటల్స్కి వెళ్ళి తను చెక్ చేయించుకుంది. తను నమ్మలేక ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కూడా నీ కడుపులో పిల్లలే ఉన్నారని డాక్టర్స్ చెప్పారు. తను 8వ నెలలో డెలివరీ అయింది. 2 అబ్బాయిలు పుట్టారు తనకి. మొదట 8వ నెలలో పుట్టడం వల్ల వారు కొంచెం బలహీనంగా ఉండి ఐసీయూలో పెట్టారు. 10 రోజులైతే డాక్టర్స్ వారి ఆరోగ్య విషయంలో ఏమి చెప్పలేమని అన్నా కూడా వారు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థన నూనె రోజు ఆ బిడ్డలకి రాసి వారి నోట్లో వేసి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డలిద్దరినీ దేవుడైతే క్షేమంగా తోడుకొని వచ్చాడు. ఈరోజు సాక్షులుగా మన ఎదుట నిలబడ్డారు. తను దేవుని సన్నిధిలో విన్న సాక్ష్యాలు నమ్మక తను నాకు పిల్లలకు పుడతారా అని పుట్టాలి అని అనుకుంది. తను నమ్మకం లేక పిల్లల గురించి 3 హాస్పిటల్స్కి వెళ్ళి తను చెక్ చేయించుకుందండి. దేవుడు తన ప్రార్థన ఆలకించాడు, పిల్లల్ని ఇచ్చాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నాకు ఫస్ట్ పాప పుట్టింది. దాని తర్వాత నాకు అబార్షన్ అయ్యి కన్సీవ్ కాలేదు. ఒక 3 సంవత్సరాల తర్వాత మా అమ్మగారింటికి వచ్చినప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ ఇసాక పాస్టర్ దగ్గరకు వచ్చి తైలాభిషేకం తీసుకొని వచ్చి ఇచ్చేవారు. నైటు పనుకునే ముందు అభిషేక తైలము మొత్తం కడుపు మొత్తం రాసుకునేదాన్ని. ఒక బిడ్డనన్న ఈ దేవుడా అని చెప్పి మగ బిడ్డని అని చెప్పి అప్పుడు నాకు హాస్పిటల్కి పోయినప్పుడు నాకు చెప్పారు కవల పిల్లలని. నేను ఆశ్చర్యపోయాను. 2 నాకు మగ పిల్లల్ని కవల పిల్లల్ని ఇచ్చారు. దేవుడికి ఎంతగానో స్తుత్యాగం చెల్లిస్తున్నాను. ఇసాకయ్య గారికి కూడా నా వందనాలు. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. వీటి పాటిబండ్ల నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరు మొదట్లో బండ్లముడి గార్డెన్లో తైలాభిషేకం జరిగేటప్పుడు 7 నెలలు వచ్చారు. వారు అక్కడికి వచ్చేటప్పటికి వారికి 13 లక్షలు బాకీ ఉండేది. వారు ఎకరం మిరపతోట వేసి మందు వేసినప్పుడల్లా తైలాభిషేకం నూనె కలిపి వేసేవారు. అందరూ హేళన చేశారు, పంట బాగా రాదు అని అన్నారు. కానీ వారు ప్రార్థన నూనె వేసిన తర్వాత దేవుడు వారికి మంచి పంట ఇచ్చారని, ఆ పంట ద్వారా వారు అప్పులన్నీ వారు తీరిపోయినాయని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారి కుమారుడు బీటెక్ సీట్ విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేసి ఆ అబ్బాయి ఆ సీట్ పొందుకోవడానికి దేవుడు కృప చూపించారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నా పేరు లక్ష్మి అండి, మాది తమిళనాడు. మన జూన్ నెలలో మా తమ్ముడికి చాలా సీరియస్ అయిందండి. ఆడికైతే క్యాన్సర్ అండి, బతుకురే అన్నారు. నేను అయ్యగారు ప్రార్థన చేయించుకుంటామని వచ్చాను. మేమందరం ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. డాక్టర్ గారు బతుకురే అన్న మనిషిని దేవుడు బతికించారండి. ఇప్పుడు మొన్న 2 సార్లు చెకింగ్ వెళ్ళారు. ఇప్పుడు క్యాన్సర్ తగ్గిపోయింది, బాగానే ఉన్నాయి అన్నారండి. దేవుడు ముట్టినందుకు దేవుడికి స్తోత్రం చెల్లించిన వందనాలండి. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం.
సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. వీరు శివకుమార్, భాగ్యలక్ష్మి నాగర్ కర్నూలు నుండి ఇక్కడ కుకట్పల్లి ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట 2 ఆడపిల్లలు పుట్టారు. తను తర్వాత మళ్ళీ గర్భవతిగా ఉన్నప్పుడు మొదట 3వ నెలలో ఇక్కడ తైలాభిషేక ఆరాధనకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ దైవజనులు అడిగింది, నాకు ముందు 2 ఆడపిల్లలు పుట్టారు, ఇప్పుడు బాబు కావాలి అయ్యారని ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు కుమారుడు పుడతాడు నీకు అని ప్రార్థన చేసి పంపించారు. తన గర్భవతిగా ఉండగా వారి ఇంటి దగ్గర అందరూ అంటుండేవారంట, వారి తల్లికి కూడా 2 కుమార్తెలు, నీకు 2 ఆడపిల్లలు పుట్టారు, మళ్ళీ ఇప్పుడు గర్భవతి అయ్యావు, మళ్ళీ ఆడపిల్లే పుడుతుందేమో అని అందరూ అంటుంటే, లేదు దైవజనులు చెప్పారు నాకు కొడుకే పుడతాడని తన విశ్వాసంతో అందరికీ చెప్తూ ఉండేది. అలానే వారు ప్రార్థన కూడా చేసుకున్నారు. ఆ బాబు కడుపులో ఉన్నప్పుడు స్కానింగ్లో తనకి హార్ట్లో హోల్ ఉందని డాక్టర్స్ చెప్పినప్పుడు తను తైలాభిషేక ఆరాధనకు వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుని ఆరోగ్యంగా కుమారుడు పుట్టాలని, ఇక్కడ సాక్ష్యం చెప్పుకోవాలని తను ప్రార్థన చేసి దేవుని యొద్ద తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడైతే వారి పట్ల కార్యం చేశాడు. దైవజనులు ప్రార్థన చేసిన విధముగా తనకి కుమారుడు పుట్టాడు. ఆ బాబుకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా, అంటే హార్ట్లో హోల్ ఉందని చెప్పారు, ఆ సమస్య ఎటువంటిది లేకుండా కుమారుడు ఆరోగ్యంగా పుట్టాడని వారు చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత 2 కుమార్తెలు పుట్టిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయడం ద్వారా వారికి కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. వ్యవసాయం 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం ప్రార్థన ఆయిల్ ప్రతి పంటలో వేసినాం. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అదేవిధంగా మేము 8 ఎకరాలు వడ్లు జల్లినాం. మా చుట్టుపక్కల మొత్తం నాటేసిర్రు, మేము ఒక్కలమే వడ్లు జల్లినాం. అయితే ఆ నాట్లో మొత్తం గడ్డి పుట్టి మా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ అన్నారుగా, మీరు కౌలు తీసుకున్నారు, ఈ పొలం పండిద్దా, మీకు కౌలు కూడా బూడిద్దా, అసలు ఎందుకు ఈ వడ్లు జల్లారని హేళన చేశారు. తర్వాత నేను ప్రార్థన ఆయిల్ వేసి 2 సార్లు మందు కొట్టించిన. తండ్రి ఏది జరిగినా నీ చిత్తమేనయ్యా, వీళ్ళందరూ ఇప్పుడు ఇట్లా నవ్వుతున్నారు, మీరు నా పక్షాన ఉంటారు, నేను రహస్యంగా మీకు మొరపెట్టుకున్నా, మీరు బహిరంగంగా నాకు ప్రతిఫలం ఇవ్వాలి తండ్రి అని ప్రార్థన చేసుకున్నా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సేమ్ పొలం వాళ్ళందరి నాటేసిన వాళ్ళకి పండనంట పంట నాకు పండింది. దేవుడు గొప్ప కార్యం చేసిండు. వాళ్ళందరి తక్కువైతే దేవుడు 8 ఎకరాలలో నాకు 301 బస్తా ఇచ్చిండు. దేవుడికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. అలాగే మిరప పంటలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసిండు. మొత్తం 44 క్వింటాలు అయింది. 2 ఎకరాలు వచ్చేసి మొక్కజొన్న కూడా 2 సార్లు మందు వేసినాం. ఆ మందు గింజ వేసేటప్పుడు సెకండ్ మళ్ళీ పాట్ చేసేటప్పుడు 2 సార్లలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసిండు.
నాకు మొత్తం 80 క్వింటాల మొక్కజొన్నలు ఇచ్చిండు. 2 ఎకరాలు వచ్చేసి దేవుడికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. కుమారి, భర్త పేరు కాడి శ్రీనివాసరావు. వీరు పిన్నబోయినబారిపాలెం, బాపట్ల జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి ఉన్న పొలంలో వరి పంట వేస్తే అది వానకి పడిపోవడం జరిగింది. తర్వాత పంట చేతికి కూడా సరిగా రాలేదని వారు బాధపడుతూ రెండోసారి వేరుశనగ వేశారు. అది కూడా వర్షం లేక, కాలువ నీరు లేక వారు ఎంతో ఏడుస్తూ ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వచ్చినప్పుడు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడి వారికి ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఎన్నడూ చూడని పంట నువ్వు ఇప్పుడు చూస్తావు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడని దైవజనులు వాగ్దానం ఇచ్చి పంపించారు. వారి ప్రార్థన చేసిన విధంగా వారి ఇక్కడి నుంచి ఆ తైలాభిషేకం నూనె తీసుకొని వెళ్ళి వారి పంటలో చల్లినప్పుడు అసలు పోతుందనుకున్న పంట ఎకరానికి వచ్చి 50 బస్తాల వరకు వేరుశనగ రావడం జరిగింది. వారు 20 ఎకరాలు భూమి కౌలుకు తీసుకొని వేసిన పంట దేవుడు ఎకరంకి 50 బస్తాలు చొప్పున అంటే 1000 బస్తాల వరకు కాటా తూగిందని వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అలానే వారి రెండో కుమారుడు నరేష్ కూడా 8 సంవత్సరాలుగా CSCS చదువుతున్నాడు. అది కూడా పాస్ అవ్వడానికి దేవుడు సహాయం చేశారని చెప్తున్నారు. వారి చిన్న కుమారుడు గణేష్ విషయంలో లండన్ వెళ్ళడానికి వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆర్థికంగా వారు చాలా బాధపడుతూ ఉండగా టీవీలో వాక్యం చూస్తున్నప్పుడు దైవజనులు మాట్లాడుతూ ఉన్నారు, నీ బిడ్డ ఇతర దేశాలకు వెళ్తాడు, నువ్వు దాని విషయమే చింతపడవద్దని వారు మాట్లాడినప్పుడు వారు ప్రార్థన చేసుకున్నారు. అనుకోని రీతిగా డబ్బు అనేవి వారికి సమకూడి తను కూడా లండన్ వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగా. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, LNT బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు PCOD ప్రాబ్లంతో వచ్చాను కర్నూలుకి. 2024 ఆగస్టులో వచ్చాను. ఆ ప్రాబ్లం క్లియర్ అయితే చాలని అనుకున్నాను. అందరూ గర్భఫలం కోసం సాక్ష్యాలు చెప్తుంటే ఇక్కడ విని మేము కూడా ఆశ కలిగి 2 అమ్మాయిల తర్వాత బాబు కావాలని ఇక్కడ వచ్చినప్పుడు కోరుకున్నాము. దేవుడు నిజంగా ఈ బాబు విషయంలో మాకు గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించాడు. 9 సంవత్సరాల తర్వాత గ్యాప్తో ఈ అబ్బాయి పుట్టడం జరిగింది. ఇక్కడ మేము వచ్చినప్పుడు అయ్యగారిని ఫలం అడిగినప్పుడు యాపిల్ పండు ఇచ్చారు. గర్భఫలము బాబు కావాలని అడిగినప్పుడు ఆయన కలుగును గాక అన్నాడు. అదే మాటతో మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఆగస్టు నెలలో అడిగాము. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెక్స్ట్ మంతే కన్సీవ్ అయింది. మాకు తెలియలేదు 3 months వరకు. జనవరిలో చెకప్కి వెళ్ళినప్పుడు 3 కంప్లీట్ అయ్యి 4లో పడిందమ్మా అని చెప్పారు. అదే నెలలో వచ్చి నేను నా దగ్గర అమౌంట్ లేదు స్పాన్సర్ చేసుకోవడానికి. నా చెవు కమ్మలు ఇచ్చేసి స్పాన్సర్ చేసేసుకున్నాను. నాకు కుమారులు కావాలని అడిగినప్పుడు బిడ్డను ఎత్తుకొని రాపో అన్నాడు అయ్యగారు. నేను నిజంగానే అదే మాటతోనే విశ్వాసంతో వెళ్ళిపోయాను. నన్ను చూసిన ప్రతి ఒక్కరి ముందర 2 అమ్మాయిలు ఉన్నారు. ఇంకా 3వది కష్టమని అన్నారు. మళ్ళీ అమ్మాయే పుడుతుందని అన్నారు. ఎంతోమంది ఎన్ని చెప్పినా కానీ నేను నమ్మలేదు. దేవుడిపైన విశ్వాసంతో అయ్యగారు చెప్పినటువంటి మాట పట్టుకొని బిగ్గరగా అట్లే ఉండిపోయాను. లాస్ట్ వరకు నా కుమారుడు నిజంగా దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా కొరకు ప్రార్థన చేసినటువంటి సకాయ గారికి మా నిండు వందనాలు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి.